రౌతు వారి పరిశుద్ధ వివాహ ఆహ్వానం. శ్రీమతి రౌతు చిన్నలక్ష్మి లేటుబాడవి గారి ప్రథమ పుత్రుడు రౌతు సుధా, శ్రీమతి భారతి దంపతులు రాయు వివాహ ఆహ్వాన పత్రిక. ఇది 3వ ప్రకటన. మా ఏకైక పుత్రుడు వరుడు చిరంజీవి తేజ, వధు సలోనిచ్చి రాజలక్ష్మీపురం గ్రామ వాస్తవులు శ్రీమతి శ్రీ వర్లి కాంతారావు కుమారి దంపతుల ఏకైక పుత్రునిచ్చి వివాహం జరిపించడం పెద్దలు నిశ్చయించారు. వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరూ బతికి ఉన్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? చేయదు. ఏం చేస్తా? కాపురం చేయదు. వెరీ గుడ్. చప్పలు కొడదాం గట్టిగా. సెలవు. పురుషుని భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? వెరీ గుడ్. చప్పలు కొడదాం గట్టిగా. ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? చేయదును. వెరీ గుడ్. చప్పలు కొడదాం ఒకసారి. రండి. మరి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు లేక సంరక్షకులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేక సంరక్షకులు ఎవరున్నా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు దయచేసి వేదిక మీదకి రావాలి. చప్పలు కొడదాం. ఆ అమ్మాయిని మనం చేసుకోవడానికి ఇష్టపడదు. వినపడిందా మీకు? మీరు చెప్పండి. మాకు ఇష్టమే. మాకు ఇష్టమే. ఇష్టమే. వెరీ గుడ్. గట్టిగా చప్పలు కొడదా. భారీగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకంగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట దైవజనుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. మీ ప్రమాణము దేవుడు విని ఉన్నాడు, సంఘమంతా కూడా విన్నారు. గొర్రె సలోమి అను నేను రౌతు తేజ అను మిమ్ములను నా భర్తనుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి మిమ్మలను సంరక్షించి నా జీవిత కాలం అంతయు
నా జీవిత కాలమంతయు నీ ఎడల నీ ఎడల నమ్మకముగా నమ్మకముగా ఉందునని యుందునని దేవుని ఎదుటను దేవుడి ఎదుట సంఘము ఎదుటను సంఘం దైవజనుల ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. దేవుడు మీ ప్రమాణాన్ని విని ఉన్నాడు. మనము దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉంటే దేవుడు మన పట్ల అంత నమ్మకంగా ఉంటాడు. ఆయన సన్నిధిలో ఎప్పుడు అనాలోచనగా మనం మాట్లాడకూడదు. ఏదైనా ఒకటి ఆయన సన్నిధిలో మనం మాట్లాడాలంటే బ్రతుకు దినాలు దానికి మనం కట్టుబడి ఉండాలి. ఆమేన్. ఓకే, చాలా సంతోషం. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు, ఒకరి బ్రతుకును విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు. వాళ్ళ జీవితాలు చివరి వరకు నైనా మరి ఈ సన్నిధిలో పెడుతున్నాం, సహాయం చేసి ముట్టండి. ఈ జీవితంలోనైనా ఈ యేసు నామములో అడిగి ప్రతిమాని పెడుకుంటున్నాము. తాతగారు తీసుకొచ్చినటువంటి మంగళసూత్రం పెళ్లి కుమార తప్పవారు ఓకే రైట్, దండలు తెంపేయకండి. చూద్దాం ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు ముందేసేయాలి. వీళ్ళిద్దరు ఒకరికొకరు అవకాశం ఇచ్చుకుంటున్నట్టున్నారు. ఎవరు వేస్తే బాగుంటుందని. ఎవరో ఒకరు వేయండి బాబు. చెప్పడం గట్టిగా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ బంగారు ఉంగరమును ధరింపజేయుచున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. మన వివాహ పెట్టు మన వివాహ సంబంధమైన ప్రేమకు గుర్తుగా ఈ బంగారు ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. గట్టిగా చెప్పలు కొడదాం. ఇంకా ఏమైనా ఉంటే తీసుకురండి. ఈ సమయంలో మరి మీరందరూ అక్షంతలు వేయడానికి ఇంత దూరం రాలేరు కాబట్టి వీళ్ళిద్దరు వస్తారు మీ మధ్యలోకి. వెంటనే పంపించేసేయండి. ఇలా వచ్చి అలాగా కొంచెం దారి ఇవ్వండి. అందరూ లేచి నిల్చున్నావు ఒకసారి.